పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిసినారి కథలు చాలా చెప్పుకున్నాం కదండి. అలాంటిది ఏదైనా ఇంకొకటి చెప్తారు? చెప్దాం. అరకాని అప్పు. అరకాని అప్పు. రైట్. పూర్వం ఒక పల్లెటూరులో, పల్లెటూరు అనుకోండి, ఒక మాదిరి ఊళ్ళో ఒక ఆయన మంచి శెట్టిగారు ఉండేవాడు. పరమలోభి, పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు, అసలు ఎవరికి ఏమీ ఇచ్చేవాడు కాదు. అయితే ఏమైందట, ఒకనాడు ఆయన ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు. డబ్బులు సంచి చంకలో పెట్టుకున్నాడు. వెళ్తుంటే ఒక బిచ్చగాడు, బాబు ఒక అరకాన్ని దానం చేయండి, కాని దానం చేయండి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే బావయ్య చిల్లర లేదు అన్నాడు. అయితే ఏమైంది, ఈ అరకాని దానం చేయండి అని అడిగే బిచ్చగాడు ఈయన వెనకాల నడిచొస్తున్నటువంటి ఒక పేద రైతును కూడా అడిగాడు. బాబు కానీ అతన దానం చేయి, ఒక పావుల దానం చేయి, 10 పైసలు దానం అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆ రైతు ఏం చేశాడు, రొంటినున్న మూట తీసి ఒక అరకాని ఈ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. మన శెట్టి గారికి కొంచెం సిగ్గేసింది. ఇదేమిటి పేద రైతు వీడు, అతను ఇచ్చాడు, ఆడిస్తే నేను ఇవ్వకపోవటం ఏమిటని అక్కడి నుంచి వెనక్కి తిరిగి, ఏమో బాగున్నావా అని అడిగి, చిల్లర లేదు పాపం ఇతను బిచ్చగాడు అడుగుతున్నాడు, ఒక అరకాని అప్పి మా ఇంటికి వచ్చి తీసుకుందు కానీ అన్నాడు. ఇంకో అరకాని, ఒక అరకాని బిచ్చగాడికి ఇచ్చి ఒక అరకాని ఈయన చేతిలో పెట్టాడు, శెట్టిగారి చేతిలో. శెట్టిగారు వచ్చిన బిచ్చగాడికి అరకాని చేతిలో పెట్టాడు. అప్పు తీసుకుని మరి ఎప్పుడు కనపడమంటారు అన్నాడు రైతు. మరి తన అరకాని తనకొద్దు, సాయంత్రం కనపడు అన్నాడు. సాయంత్రం పేద రైతు శెట్టిగారింటికి వెళ్ళాడు. చిల్లర లేదు, ఈ పొద్దు నుంచి ఏం వ్యాపారం లేదు, నోట్లే ఉన్నాయి నా దగ్గర, పెద్దవే, పెద్ద కాసులే ఉన్నాయి, చిన్న కాసులు లేవు. సరే రేపు కనపడు. రేపు కూడా రైతు వెళ్ళాడు. ప్రతి 2 రోజులకి వెళ్తూనే ఉన్నాడు. చిల్లర లేదు, చిల్లర లేదు, చిల్లర వచ్చావు, ఇప్పుడు పనివేళ, ఇప్పుడు డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళు శుక్రవారం, వాళ్ళ మంగళవారం, చేయి ఖాళీ లేదు, ఇప్పుడే స్నానానికి నూనె రాసుకున్నాను. నూనె చేతులతో డబ్బు మూట ఎవరైనా ముట్టుకుంటారా? ముట్టుకోకూడదు. ఇవాళ మా ఇంట్లో పితృకార్యం, ఇవాళ ఎవరికి ఏమి ఇవ్వకూడదు. ఇలా గడిచినాయి. అయితే ఏమైంది, ఒకనాడు ఈయన హాల్లో కూర్చుని ఉన్నాడు. దూరం నుంచి రైతు వస్తూ కనపడుతున్నాడు. కనపడేసరికల్లా ఈయన అన్నాడు, వస్తే ఏమే పడుకుంటాను, నా నెత్తి మీద గుడగపై ఇవి దరిద్రం తీరిపోతుంది, చచ్చిపోయానని చెప్పు, అప్పే కొట్టేసిద్దాం, ఈ అప్పు కాలు తీరిపోతుంది అరకాని కోసం. అక్కడి నుంచి ఏమైంది, ఆవిడే సరే మరి భర్త చెప్పిన మాట జవదాటదు అక్క. ఓకే సూపర్. ఈ హాల్లో కాలు తప్పు కూర్చున్నవాడు ఢామని నేల మీద పడిపోయాడు. వీడు వెంటనే ఆయన ఉత్తరీయాన్ని ఆయన మొహాన్ని కప్పేసింది, పొడుగ్గా కప్పేసేసి నెత్తి మీద చేయి పెట్టి కూర్చుంది. సీన్ పండించింది ఆవిడ. ఈ రైతు లోపలికి వచ్చాడు. శెట్టిగారు లేరా అమ్మ అన్నాడు. ఏముంటారు నాయన, పెద్దలో కలిసిపోయాడు, ఇదిగో అని గొల్లు మంది ఆవిడ. ఇప్పుడే నీ మాటే అనుకుంటున్నాడు, రాత్రి కూడా అన్నాడు, అయ్యో రైతుకి అరకాని ఇవ్వాలి అన్నాడు, తెల్లారేసరికి ఇట్లా అయిపోయాడు నాయన అంది. ఆనంగానే పొద్దునే, రాత్రి చెప్పేట పొద్దునే పోయాడు అనగానే రైతు కొళ్ళు మండిపోయింది. లేదా నా బాకీనే పోయావా అని. సరే అయినప్పుడు ఎలాగో అయ్యింది, ఇంకా కొంచెం అయితే అయింది, నేనే ఈయనకి అగ్ని సంస్కారం చేస్తాను, అంతిమ యాత్ర నేనే చేస్తాను అన్నాడు. అనేసరికి ఇప్పుడు ఏం చెయ్యాలి, వాడు లేచకపోయాడు, వచ్చిన వాడు వెళ్ళిపోయాడు అనుకో, ఈయన లేచి తన పని తను చేసుకునేవాడు. ఇప్పుడు కాదు నేను బతికే ఉన్నాను అంటే అరకాని ఇవ్వాల్సి వస్తుంది. ఆవిడ నిశ్శబ్దంగా ఊరుకుంది. అంతిమ యాత్ర ఏర్పాట్లు అనగానే కామ్గా ఊరుకుంది. ఇతను పోయి బయటికి వెళ్ళి కొట్ల దగ్గరికి వెళ్ళి ఒక శవపేటకి పట్టించుకొచ్చాడు. ఇవేంటంటే మన ఊళ్ళు కాదు, ఈ కథ ఎక్కడిదో వేరే దేశపు కథ అన్నమాట. ఒక శవపేటకి పట్టుకొచ్చి తెప్పించాడు. ఆ శవపేటికలో ఈయన ఆవిడ ఈ రైతు ఇద్దరు కలిసి ఎత్తి అందులో పెట్టారు. ఇతను మోయించుకుని తీసుకెళ్ళాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళట, ఆ ఊళ్ళల్లో ఒక దేవాలయం లాంటి దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థనలు చేస్తారు, అభిషేకాలు ప్రార్థనలు చేస్తారు చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ పేరుతోటి. సాయంకాలం ఖననం చేస్తారనమాట. అప్పటిదాకా శవపేటిక వాళ్ళతో పాటు అక్కడే ఉంటుంది. ఈ రైతు ఏం చేశాడు, సాయంకాలం దాకా పూజలు చేయించాడు. నకనకలాడిపోతున్నాడు శెట్టిగారు, ఆకలేదు. సరే అలాగే తీసుకుని పడుకున్నాడు. లేస్తే అరకానే ఇవ్వాలి. సరే ఇంతలో ఏమైంది, సాయంకాలం కొంచెం చీకటి పడేసరికి రైతుకి అర్థమవుతోంది వీడు బతికే ఉన్నాడన్న అనుమానం ఉంది. ఏం చేస్తాడో చూద్దామని సాయంత్రం దాకా చేసేసరికల్లా ఆ గుళ్ళో ఉన్న పూజారి ఏమో, మా వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు, నేను వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని పూజారి వెళ్ళిపోయాడు. ఎవ్వరు లేరు. శవపేటిక రైతు. ఇంతలో ఏమైంది,
ఎవరో కొంతమంది దొంగలు లాంటి వాళ్ళు ఆ గుర్రాల మీద ఆ పక్కకు వస్తుండేసరికి ఈయన ఏం చేశాడు, గబుక్కుని పోయి ఆ లోపల గుళ్ళో ఉన్న విగ్రహం వెనకాల నుంచున్నాడు రైతు. నుంచునేసరికి ఆ దొంగలు లోపలికి వచ్చారు. ఎవరు లేరు, పక్కన శవపేటలో ఏముంటుంది, శవాలు ఉంటాయి లేదా ఖాళీది ఉంటుంది, వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి. ఎవరు లేరు కదా, ఒరే దేవుడి దగ్గర ఎదురుగుండా కూర్చుని మనం గబగబా పనిచేసుకుందాం, పూజారి ఎలాగూ లేడు అని చెప్పి మూట ఓడదీశారు. మూట నిండా వజ్రాలు, ఆభరణాలు అవి ఇవి చాలా ఉన్నాయి. సరే పంచుకున్నారు. మొత్తం 4 వచ్చారు. 4 వాటాలు వేసుకున్నారు. ఒక బంగారపు కత్తి ఉందిట అందులో. ఈ బంగారపు కత్తి ఎవరికి అని ఆలోచిస్తున్నారు. ఎవరు తీసుకుందాం. ఈ రైతు ఏమన్నాడంటే, విగ్రహం వెనకాల ఉంచున్నాడు కదా, దానికేముంది, పక్కనున్న శవపేటికలో ఉన్న శవానికి పీక ఎవడికొస్తాడు వాడిదా కత్తి అన్నాడు. 4 ఉన్నారు. 4లో ఎవరో ఒకళ్ళు ఈ కత్తుచ్చుకుని శవం అంటే ఇప్పుడు బతికున్న మనిషి పీక కోయటం ఒక రకం, చనిపోయిన శవాలు ఎవ్వరూ ముట్టుకోరు, దానికి చాలా ధైర్యం కావాలి. చనిపోయిన డెడ్ బాడీని ముట్టుకోవటము అంటే ఒక భయం. అవును, అదొక బ్యాడ్ ఆమెన్ కింద భావిస్తాం కదా, అపశకునం. అవును, బెదురుతారు. ఆనంగానే ఈ సెట్టిగా ఉలికిపడ్డ, అమ్మో నా పీకే అని లేచి కూర్చున్నాడు. కూర్చోగానే శవం లేచి కూర్చుంది అనుకుని 4 దొంగలు పరిగెత్తేశారు. మొత్తం అక్కడ వదిలేసేశారు. ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ బయట ఉన్న గుర్రాలు వేసుకుని ఒకటే పరుగు. అప్పుడు రైతు అన్నాడు, నా బాకీ ఇవ్వకుండానే పోదాం అనుకున్నావు కదా, ఇంకాసేపు ఉంటే నిన్ను పాతి పెట్టి ఇచ్చేసేవాడిని అన్నాడు. అనేసరికల్లా ఆయన కొంచెం మెల్లిగా పరిస్థితి అంతా ఆకలింపు చేసుకుని, ఒరే అబ్బాయి, నీకు నాకు గొడవ ఎందుకు, దొంగలు నువ్వెవరో తెలీదు, విగ్రహం వెనకాల దాక్కున్నావు, నేను 7 రూపంలో ఉన్నా నేనెవరో వాళ్ళకి తెలీదు, మన ఇళ్ళకి వాళ్ళు రారు, ఇవి వచ్చిందంతా పంచుకుందాం, చేరుకోసగం, హాయిగా నువ్వు గొప్పవాడివతో నాకు ఉన్న సంపదకి ప్లస్ అవుతుంది, ఏమంటావు అన్నాడు. రైతు ఒప్పుకున్నాడు. అలాగే సరే అన్నీ పంచుకున్నారు. కత్తి అక్కడ వదిలేశారు. వదిలేశాక రైతు అన్నాడు, వీటందరి సంగతి సరే, నా అరకాని మాట ఏమిటి అని అడిగాడు. అడగగా నేను అన్నాడు, ఒరే ఇదంతా బంగారము, వెండి, వజ్రాలును, చిల్లరేది మళ్ళీ కూడా చిల్లర ఉన్నప్పుడు ఇస్తాలే. ఆ రైతు తిరుగుతూనే ఉన్నాడు. అతని బాకీ వసూలు అవ్వలేదు, ఈయనివ్వలేదు. అతనికి సంపద వచ్చింది, ఇతనికి సంపద వచ్చింది. ఇద్దరు వదలలేదు. పిసినారు వాళ్ళు. ఇలా ఉంటారు. నిజంగా ఉంటారు అరప్ప గారు. ఏదో ఉంటారు జయ, ఇలా కాకపోతే ఇంకోలా కథ కదా, అందుకని ఇలా చెప్పుకుంటాం మనము. ఉంటారు పిసినాడుతనం. అవును, బాగుంది రమ్మ గారు, సరదా కదా. అది. నమస్తే అండి. నమస్తే.